హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి కానిస్టేబుల్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా కానిస్టేబుల్ డ్రైవర్ క్యాడర్కి సంబంధించి మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ పర్వాలేదు, కానీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేకెన్సీస్ అనేవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 545 వేకెన్సీస్ అయితే మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి బేసిక్ పే అనేది 21,700 నుంచి 69,100 వరకు మనకైతే బేసిక్ పే అనేది ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి స్టార్టింగ్ శాలరీ 35,000 రూపీస్ ప్లస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన ఆఫర్ చేస్తున్న జాబ్స్ కాబట్టి ఇవి చాలా హై పేయింగ్ జాబ్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం గమనించినట్లయితే ఏజ్ లిమిట్ మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి, వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి డ్రైవింగ్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ హైట్ వచ్చేటప్పటికి 170 సెంటీమీటర్స్ ఉండాలి క్యాండిడేట్స్. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాలి అని. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే 100 రూపీస్ ఫీజ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే మీకు ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 6th of November 2024 ఫ్రెండ్స్. సో 6th of November 2024 లోపు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ముందుగా ఫేజ్ 1కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనము 1.6 కిలోమీటర్స్ రేస్ అనేది కంప్లీట్ చేయాలి 7.5 minutesలో. 11 feet లాంగ్ జంప్ అనేది చేయాలి 3 chances లోపు. అండ్ అలానే 3.5 feet హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది 3 chances లోపు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫేజ్ 2లో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ ఐదర్ ఓఎంఆర్ బేస్డ్ అయినా జరగచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా జరగడానికి అవకాశం ఉంది. సో 100 మార్క్స్కి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి గాను. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి గాను. మ్యాథమెటిక్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి గాను. అండ్ అలానే మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి గాను. టోటల్ 2 hours టైం అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఫేజ్ 3కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారని. అదే ఫేజ్ 3 ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.